విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షుడు రాష్ట్ర సహకార విత్తన ఉత్పత్తిదారుల సమైక్య చైర్మన్ గండి బాబ్జీ వైసీపీ ఆరోపణలు ఖండించారు. విశాఖ పర్యటనలో ప్రధాని మోడీ చేసిన శంకుస్థాపనలు అంతకు ముందు చేసినవేనని వైసీపీ చెప్పడం సిగ్గుచేటన్నారు. గతంలో మంత్రిగా ఉన్న సమయంలో అమర్నాథ్ ఏం సాధించాడో చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబును పవన్ కళ్యాణ్ విమర్శించే స్థాయి అమర్నాథ్కు లేదని బాబ్జీ వ్యాఖ్యానించారు. అధికారులు వైఫల్యమే అని చెప్పి స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఏం జరిగింది అనేది దాని మీద ఒక ఎంక్వైరీ చేస్తే కానీ తెలియదు. ఏమైనప్పటికీ ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబాలకి వాళ్ళకు కూడా మరి మనశ్శాంతిని కలిగించాలని, వాళ్ళని ప్రభుత్వం ఓదార్చాలని, వాళ్ళని సేఫ్గా అన్ని సౌకర్యాలు కల్పించి వారి ఇళ్లకు ఈ పోస్ట్ మార్టం ఇవన్నీ కూడా జరిపించి వాళ్ళని చేర్చాలని చెప్పి మీ ద్వారా నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా ప్రజలకు ఒక సెంటిమెంట్ ఉంటుంది. వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వారం కోసం భగవంతుడు ఏదో ఒక మంచి పని చేస్తాడని ఆ కుటుంబానికి వాళ్ళు ఏం చేస్తారంటే, విపరీతమైన ఒత్తిడి ఉన్నా కూడా ఆ రోజు దర్శనానికి మనం వద్దన్నా కూడా ప్రజలు మరి ఆ దేవుని యొక్క నమ్మకం మీద వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు మొన్ననే చూశారు, ఎంత మనం కంట్రోల్ చేద్దామన్నా పోలీసులు కూడా సరిపోలేని పరిస్థితి ఉంటుంది. ఎక్కువ మంది పోగైనప్పుడు మొన్న అల్లు అర్జున్ సినిమా రిలీజ్లో చూసాం, చాలాసార్లు జరిగాయి ప్రమాదాలు. ఇలాగే యాదాద్రి భువనగిరి జిల్లా